హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా క్యాప్సికమ్తోని ఫ్రై చేశారు అంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసిన ఎవరికైనా సరే క్యాప్సికమ్తోని ఫ్రై సూపర్ టేస్టీగా వస్తుంది. క్యాప్సికమ్ అంటే తినని వాళ్ళు కూడా దీన్ని ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఫ్రై చేసుకోవాలన్నా ఇలా క్యాప్సికమ్మే తెచ్చుకొని మరి చేసుకొని తింటారండి. అంత బాగుంది. దాని గురించి నేను ఒక రెండు క్యాప్సికమ్ తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజులో ఉండేటి. ఓకేనా, ఈ రెండింటిని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా కడిగి రెడీ చేసిన వాటిని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసేటప్పుడు ఈ తొడిం భాగంలో ఏదైతే ఉందో ఈ కొంచెం గింజలాగా ఉండే ఈ గడ్డను మాత్రం తీసేసుకోవాలి. అంటే మనం ఈ కట్ చేసి ఈ తొడెము ఆ గింజలు ఈ రెండింటిని కూడా తీసేసుకోవాలి. ఓకేనా, ఇవి తీసేసిన తర్వాత అప్పుడు మనం ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవచ్చు. మనకి ఏ టైప్లో కావాలంటే ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో కట్ చేసుకోవచ్చు. అంటే మనకి నచ్చిన విధంగా మన మనసుకి ఏ టైప్లో కట్ చేసుకుంటే మంచి లుక్ అనిపిస్తుందో ఆ టైప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా సన్నగా పొడవుగా కట్ చేశాను. ఓకేనా, ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వీటిని రెడీ చేసి అయితే పెట్టుకోవాలి. కానీ ఈ టైప్లో చెయ్యండి, మంచి గ్రేవీగా ఈ ఫ్రై ఎలా ఉందంటే అంత బాగుందండి. ఓకేనా, దీన్ని మాత్రం ఎవరు కూడా మిస్ కావద్దు. ఇలా చేసుకుని ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఎప్పుడైనా సరే బజార్కి వెళ్ళినా క్యాప్సికమ్ ఖచ్చితం కొనుక్కొచ్చుకొని మరి ఇలా ఫ్రై చేసుకొని తింటారండి. నేను చెప్పడమే కాదు, మీరే ఒక్కసారి చేసుకొని తిని చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. ఇప్పుడు ఈ సైజులో కట్ చేసిన ఈ క్యాప్సికమ్ని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఈ ప్లేట్ని అయితే కాస్త పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే వేరుశెనగపప్పులు వేసుకోవాలండి. వేసిన తర్వాత ఆ వేరుశెనగపప్పుల్ని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఓకేనా, అంటే మంచి కలర్ రావాలండి. ఈ సన్న మంట మీద వేగనిస్తే ఏమవుతుందంటే వేరుశెనగపప్పుకి లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. కొంచెం మంట హైలో పెట్టారంటే మీద మాత్రమే నలుపు వస్తుంది, లోపల వేగదండి. ఓకేనా, ఇప్పుడు ఇలా వేగిన వాటిని తీసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి దాన్ని ఇలా పొడి కొట్టుకోవాలి. ఈ టైప్లో అంటే మరి మెత్తగా పొడి ఉండకూడదండి, కొంచెం బరకగా మనకి పొడి రావాలి. ఓకేనా, ఈ టైప్లో ఈ పొడిని రెడీ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. కానీ ఇది ఇలా పక్కన పెట్టేటప్పుడు కొంచెం వాసన పోకుండా ఏదైనా ఒక మూత పెట్టి పెట్టుకుంటే చాలా వరకు మంచిది. ఓకేనా, మంచి స్మెల్గా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత కారం కూడా 1 టేబుల్ స్పూన్ సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ధనియాల పొడి అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన ఈ పొడిని అందులో వేసుకోవాలి. అంటే వేరుశెనగపప్పులతోనే చేసాం కదా పొడి, ఆ పొడిని వేసుకొని దీంట్లో ఒక 2 గంటల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇవన్నింటినీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి దానికి సరిపడా ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. నేనైతే గంటతోని 2 గరిటెలు వేశాను. ఓకేనా, ఆ టైప్లో దీన్ని వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలండి. అంటే మనం కొంచెం అలా నొక్కుతూ కానీ కలిపితే ఈ ఉల్లిపాయల్లోకించి అంటే మనం ఉప్పు పసుపు ఇవన్నీ వేసాం కదా, వీటి వల్ల కొంచెం రసం అన్నది ఊరద్దండి. ఓకేనా, అందుకని కొంచెం అలా నొక్కుతూ కలుపుకోవాలి. అంటే మరీ ఇరిగిపోయేటట్టు కాదు. ఇప్పుడు వాటిని ఒక 10 నిమిషాలు ఊరనిచ్చుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా అయితే ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మధ్యలో అడుగు అంటుకోకుండా ఒకసారి మూత తీసి అలా తిరగేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 8 నిమిషాలు సమయం పడుతుంది. అంటే 8 to 10 నిమిషాలు అయితే సమయం పడుతుంది. మధ్యలో మూత తీసుకుంటూ ఇలా తిరగేసుకుంటూ ఇలా మనం బాగా వేగనిచ్చుకోవటానికి చూడండి, ఈ టైప్లో వేగనిచ్చుకోవాలి. ఇలా అనగానే కసక్కన వచ్చేసేయాలండి. ఆ విధంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేస్తే ఏంటంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా చాలా బాగుంటుంది. ఓకేనా, అందుకోసం అనేసి ఆ టైప్లో మనం
ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఒక పిడికెడు వరకు కరివేపాకు వేసుకోవచ్చండి. ఎందుకంటే దాని ఫ్లేవర్ కూడా ఈ ఫ్రైలోకి వచ్చేసి టేస్ట్ ఇంకా స్మెల్ తోటి చాలా బాగుంటుంది. మంచి వాసనతోటి రుచి చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ టైప్లో దీన్ని మరొక 2 నిమిషాలు అలా సన్న మంట మీద అలా తిరిగేసుకుంటూ వేగనిచ్చుకునేసి ఇప్పుడు మనం సర్వ్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుని తినచ్చండి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. కానీ ఆఖరణ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్క విషయం గమనించుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా ఉందా లేదన్నా చెక్ చేసుకునేసి అదొక్కటి చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఉట్టి ఫ్రైయే తింటారండి, అన్నంలోకే కాకుండా. అంత బాగుంది ఇది. ఈ ఫ్రైని మనం వేడివేడిగా చపాతీ చేసుకున్న రైస్లోకైనా సరే ఇలా అన్నింటిలో కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా చేసి ట్రై చేసిన వాళ్ళు ఎప్పుడు బజారుకి వెళ్ళినా ఖచ్చితంగా క్యాప్సికమ్ తెచ్చి మరీ చేసుకొని తింటారండి.